యేసు లేని రోజు అసలు రోజే కాదయ్యా. యేసు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. యేసు లేని రోజు అసలు రోజే కాదయ్యా. యేసు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. యేసే లేకపోతే నేనసలే లేనయ్యా. యేసే లేకపోతే నేనసలే లేనయ్యా. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్న నా ప్రియమైన వారలారా, మీకు శుభము కలుగునుగాక. మరొక శ్రేష్ఠ పరిశుద్ధ దినము, నూతన దినము, సర్వోన్నతులైన జీవము గల దేవుడు మనమందరికీ ఆశీర్వదించి దయచేసి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మీకు శుభము కలుగునుగాక అని మనసారా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దాకా ఉదయకాలమే ఈ శుభవచనాలు స్వీకరిస్తున్నటువంటి మీ అందరి మీదే ఈ శుభవచనాల ద్వారా దేవాది దేవుడు పంపించిన దీవెనలనియు నింపబడును కాక అని మనసారా ప్రార్థిస్తున్నాను. మీరందరూ శుభముగా సుఖముగా ఉండాలని నా ప్రార్థన. మీ ముఖములో చిరునవ్వే కలగాలని నా ప్రార్థన. మీ జీవితములలో శుభమే జరగాలని నా ప్రార్థన. మీ మంచి హృదయ కోరికలన్నీ జరగాలని నా ప్రార్థన. మీకు శారీరక ఆరోగ్యము కలగాలని నా ప్రార్థన. మనసారే నా మనసులో నుండి మీకు శుభమే కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవాది దేవునిలో అత్యంత ప్రేమ కలిగిన వారలారా, మీకు ఈ శుభవచనాలు ఖచ్చితంగా దీవెనకరముగా మారుతాయి. కారణము, మీరు మనసారా ఈ వచనాలు ఉదయకాల సమయమే మీరు స్వీకరిస్తున్నారు కనుక ఈ శుభోదయము ఈ శుభవచనాల ద్వారా మీరు దీవించబడుతుంది. ఈ దినము మీ కొరకు దేవాది దేవుడు ఆశీర్వాద వచనము పంపిస్తుండగా ఆ ఆశీర్వాద వచనము శ్రద్ధగా వింటామా? జీవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. వినడం మాత్రం కాదు, ఈ జీవవచనం మీరు స్వీకరించి మీరు ఆశీర్వదింపబడాలని నేను మనవి చేసుకున్నాను. శ్రద్ధగా ఈ జీవవచనం వినండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా క్రీస్తు యేసు ప్రభు మన రోగములన్నీ భరించెను, మన వ్యసనములను వహించెను. క్రీస్తు యేసునందు ప్రియమైన వారలారా, మీకు కలిగినటువంటి ప్రతి వ్యసనమును, మీరు ఇప్పుడు ఏదైనా వ్యసనము కలిగి ఉండిన ఎడల జీవము గల క్రీస్తు పరిశుద్ధ చేతికి మీరు సమర్పించినట్లయితే జీసస్ విల్ సెట్ యు ఫ్రీ. యేసు క్రీస్తు మిమ్మల్ని ఆ వ్యసనము నుంచి బయటికి తీసుకొస్తారు. మీ వ్యసనము జీవమగల దేవుడే భరించి మీకు మంచి ఆనందం కలిగే జీవితం దేవుడు కలుగజేస్తాడు. నిశ్చయముగా మీ రోగములను ఆయన భరించెను. క్రీస్తు యేసు ప్రభువారు 2024 సంవత్సర క్రితము ఆయన శరీరములో పొందిన ప్రతి గాయముచే మనకందరికీ స్వస్థత కలిగింది అని జీవవచనములలో మాట్లాడుతున్నారు. కనుక మీ రోగములన్నీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ఇప్పుడే ఈ క్షణమే
స్వస్థత కలుగును కాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఉన్న స్థలములలో పరిశుద్ధ దీవెనలతో, పరిశుద్ధ ఆరోగ్యంతో, పరిశుద్ధ నెమ్మదితో, పరిశుద్ధ సమాధానంతో క్రీస్తు యేసునందు మీకు శుభము జరుగును గాక. మీకు శారీరక స్వస్థత కలుగును గాక. ఒకవేళ శారీరక అస్వస్థతతో, రోగముతో మీరు ఇంటిలో ఉన్నా, మీరు హాస్పిటల్లో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా ఈ జీవవచనం, స్వస్థత వచనము, అది వేగము పరిగెట్టిన జీవము గల దేవుని వచనము మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణమే మీకు స్వస్థత కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు ఆరోగ్యము కలుగునుగాక, మీకు చాలా సంతోషము కలుగునుగాక, మీ బాధలన్నీ లేమైపోనుగాక. మీరు ఏదైనా బాధ కలిగి కన్నీటితో ఉండినట్లయితే మీరు కన్నీరు ఈ క్షణమే ఆనంద కన్నీరుగా మారునుగాక. మీరు బాధపడినటువంటి విషయము మీలో నుంచి లయమైపోయి మీకు శుభముతో నింపబడిన ఆనందము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. ఈ శ్రేష్ఠ వచనము, ఈ అత్యంత శ్రేష్ఠ జీవవచనము మీరు నమ్మినట్లయితే చాలు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఎక్కడ ఉన్నా జీవమగల దేవాది దేవునికి, నా దేవునికి, నా క్రీస్తు యేసు ప్రభు వారికి పక్షపాతము లేదు కనుక ఆయన ప్రేమిస్తున్నారు, ప్రేమమయుడు గనుక మీ బాధలు ఒకవేళ మీ బంధువులు మిత్రులకు తెలియకపోవచ్చు, మీ స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ హృదయము నెరిగిన దేవునికి, ఆత్మస్వరూపునికి తెలుసు. మీ కష్టాలు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, మీ అవసరతలు తెలుసు, మీ ఆవేదనలు తెలుసు. ఆవేదన చూసి ఆనందించే దేవుడు కాదు యేసయ్య. మీ అవసరతలు చూసి మిమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు యేసయ్య. మీ పాపాలు చూసి మిమ్మల్ని త్రోసివేసిన దేవుడు కాదు యేసయ్య. మీ పాపాలు తుడిచివేసి మీ అవసరతలన్నీ తీర్చిదిద్ది మీకు ఆనందము కలిగే చేసే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తు యేసులో ఈ జీవవచనము మరల చెప్తున్నాను, నిశ్చయముగా క్రీస్తు యేసు ప్రభువారు మీ రోగములను భరించెను, మన వ్యసనములన్నీ వహించెను. ప్రతి వ్యసనములో నుంచి, ప్రతి బానిసత్వములో నుంచి, ఒకవేళ మీ పిల్లల్ని పెట్టి మీరు బాధ కలిగి ఉండినట్లయితే పిల్లలు వ్యసనములో నుండి పరిపూర్ణముగా పిల్లలందరూ బయటికి రావునుగాక. మీకు ఇష్టమైన తరతరాలుగా మీ పిల్లలు మీకుండునుగాక. మీకు, మీ కుటుంబమునికి, సమాజమునికి, సంఘమునికి క్షేమ అభివృద్ధి కలిగించిన కుటుంబముగా మీరు అంచులంచులు ఎదుగునుగాక. మీకు శుభమే జరుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములలో తల ఉంచండి. పరిశుద్ధుడా, శ్రేష్టమైన మంచి దినము మీ ప్రియ బిడలైనటువంటి మాకు మీరు ఆశీర్వదించి దయచేసినందుకు మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రము. ఆకాశము, భూమియు, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించిన సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి ఆత్మలో క్రీస్తు యేసునందు మమ్మల్ని సమర్పిస్తుండగా ఈ జీవవచనం ఎవరైనా శ్రద్ధగా విని ఉండినట్లయితే, స్వీకరించినట్లయితే వారి మీదే మీరు నన్ను నిలవబెట్టి మాట్లాడిన ప్రతి శుభవచనాలు పంపించి వారు ఊహికి మించినటువంటి దీవెనలో నడిపించమని, వారి ద్వారా ఈ శ్రేష్ఠ జీవవచన సత్సువార్త అనేకులకు పంపించే మంచి మనసు వారికి తెచ్చేయమని ఇప్పుడే తండ్రి, వారి ద్వారా వారు పొరుగు వాళ్ళు, బంధుమిత్రులందరికీ కూడా ఈ శుభవచనాలు పంపించి వారి ద్వారా కూడా అనేక మందిని దీవించుమని, శ్రేష్టమైనటువంటి ఈ అత్యంత శ్రేష్ఠ ఆశీర్వాద పరిచర్య, డైలీ ట్రూ బ్లెస్సింగ్ అనే ఈ శ్రేష్టమైన పరిచర్యని అంచులు మీరు దీవించి నడిపించి లక్షల కోట్ల మందికి ఆశీర్వాదకరముగా మార్చుమని, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మెక్కిని వినేందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. I bless you in Jesus' name. మీకు శుభమే కలుగునుగాక. ఆమేన్.